వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి కొత్తగా ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కనుంది అనే అంశంపైన అయితే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా క్యాబినెట్లో అయితే కొనసాగుతూ ఉన్నారు. అయితే కొత్తగా చేపట్టే మంత్రివర్గంలో ఈ మంత్రివర్గ విస్తరణలో 6కి చోటు దక్కనున్నట్లు ముందు వార్తలు వినపడినప్పటికీ అయితే ప్రస్తుతానికైతే 4 మరి ఈ యొక్క క్యాబినెట్ విస్తరణను చేపట్టనున్నట్లు వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. మరి ఈ విధంగా అయితే మరి సోమవారం అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కలిసినట్లు మనకైతే తెలిసిందే. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా మరి సామాజిక అంశాలు పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మరి అద్దంకి దయాకర్కు మరి అదేవిధంగా విజయశాంతికి ఈ క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వనున్నట్లు మనకు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పార్టీలో వచ్చిన రాజకీయ సమీకరణాలు, భారీ మార్పులు ఏర్పడడం వల్ల మరి మంత్రివర్గ విస్తరణలో మరి పేర్లు కూడా కొత్తగా వినపడతా ఉన్నాయి. అయితే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో కానీ ప్రధాన ఛానల్లో కానీ పత్రికల్లో కానీ ఒకసారి చూసినట్లయితే మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామికి, అదేవిధంగా నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డికి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్కి చోటు దక్కనున్నట్లు మరి తెలుస్తోంది. అయితే మరి నల్గొండ జిల్లాకు ప్రస్తుతం 2 మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ప్రస్తుతం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తుండడంతో మరి ఒకే జిల్లా నుండి మరి 3 మంత్రులు ఉండడం మరి రాజకీయంగా మరి అధిష్టానానికి తలనొప్పిగా మారనుందని మరి అధిష్టానం అయితే ఒక అంచనాకి వచ్చింది. అదేవిధంగా మరి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరి ఈ మంత్రివర్గ విస్తరణలో స్థానాన్ని కల్పించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా మంత్రిగా ఉన్నారు. అదే ఫ్యామిలీ నుండి మరొకరికి ఇవ్వడం ఏంటి అని చెప్పి కూడా మరి ఢిల్లీలో మన అధినాయకులతో చర్చించినట్టు సమాచారం. మరి చూడాలి, మరి రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉంటే మరి ఉగాది రోజు ప్రకటన జరగనుంది. కొత్తగా ఎంపికయ్యే మంత్రుల పేర్లు వారం రోజుల్లో మరి వారి లిస్టును, జాబితాను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. అయితే చాలామంది ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిందో మరి కాంగ్రెస్లోని సీనియర్ జూనియర్లు, పార్టీలో కష్టపడుతున్న వారంతా మరి క్యాబినెట్లో స్థానం కోసం, మంత్రి పదవి కోసం చాలామంది అయితే మరి రాష్ట్ర అధిష్టానాన్ని, అదేవిధంగా ఢిల్లీ అధిష్టానాన్ని వారు విజ్ఞప్తి చేసినట్టు మరి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి మరి ఏ విధంగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మరి ఇందులో విజయశాంతికి చోటు దక్కనుందా? విజయశాంతికి చోటు దక్కితే మరి ఏ శాఖ కేటాయించే అవకాశం ఉంది? అద్దంకి చోటు దక్కుతుందా, లేకపోతే ఎమ్మెల్సీతోనే సరిపెడతారా? అదేవిధంగా అయితే మరి మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో 12 మంది అయితే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. ఇంకా 6 మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే మొత్తం 18 మంది మంత్రులు తెలంగాణ క్యాబినెట్లో ఉండనున్నారు. అయితే కొత్త
కొత్తగా 4 లేదా ఆ తర్వాత 2 మొత్తం కలిపి 6 క్యాబినెట్ మంత్రులు అయితే మరి యాడ్ కానున్నారు. కాబట్టి మరి కొత్తగా క్యాబినెట్లోకి తీసుకునే ఈ నేపథ్యం లోపల మరి ప్రస్తుతం ఉన్న 12 మందిలో 3కి ఉద్వాసన పలికే అవకాశం ఉందట. అంటే 3ని పక్కన పెట్టే అవకాశం ఉందట. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక 2-3 శాఖల పైన అసంతృప్తితో ఉన్నారట. వారి చాబిన్లోకి కూడా, వారి యొక్క ఛాంబర్లలోకి కూడా ఆయన వెళ్ళలేదని, వారి యొక్క పనితీరు పట్ల, కొన్ని రాజకీయ అంశాల పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారని సమాచారం. కాబట్టి 3కి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరి ఎమ్మెల్సీగా ఉన్న వాకిటి శ్రీహరికి కేటాయిస్తే మరి అదే జిల్లాకు చెందిన జూపల్లి శ్రీనివాస్ను పక్కన పెట్టనున్నారని, ఆయనకు ఉద్వాసన పలకనున్నారని సమాచారం. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కేటాయిస్తే మరి కోమటిరెడ్డికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని, ఆయనను పక్కన పెట్టనున్నారని వార్తలు వినబడతా ఉన్నాయి. అదేవిధంగా విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటే, అంటే బీసీ కోటా కింద తీసుకుంటే మరి అదే బీసీ కోటాలో ఉన్న కొండా సురేఖను పక్కన పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. ఇక మరో అంశం, రాజగోపాల్ రెడ్డికి ఏ శాఖ కేటాయిస్తారు, ఒకవేళ విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఏ శాఖ ఇస్తారు అన్న చర్చ కూడా కాంగ్రెస్లో జరుగుతూ ఉంది. మరి విజయశాంతికి హోంశాఖ ఇస్తారా, లేదంటే రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ ఇస్తారా, మరి ఏం జరగబోతుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలు మరి కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకోబోతున్నాయి అన్న అంశాలైతే మనం మరి వెయిట్ చేయాలి.